శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ವಾಮದೇವ ವಿರಿಂಚಿತನಯ ಉಮಾಮನೋಹರ ಉಗ್ರ ಧೂರ್ಜಟಿ ಸಾಮಜಾಜಿನ ವಸನ ಭೂಷಣ ಸುಮನಸೋತ್ತಂಸ ಕಾಮಹರ ಕೈಲಾಸ ಮಂದಿರ ಸೋಮ ಸೂರ್ಯಾನಲ ವಿಲೋಚನ ಕಾಮಿತಪ್ರದ ಕರುಣಿಸಮಗೆ ಸದಾ ಸುమంగళవ. నిన్నటి రోజున మన పాఠమునందు వామదేవ విరించితనయ ఉమామనోహర ఉగ్ర ధూర్జటి సామజాజిన వసనభూషణ సుమనసోత్తంస ఈ విశేషణాలకు రుద్రునికి జగన్నాథదాసుల వారిచ్చినటువంటి విశేషణములకు విశేషమైనటువంటి అర్థాలను చెప్పుకున్నాం. ఈరోజు కామహర కైలాస మందిర సోమ సూర్యానల విలోచన కామిత ప్ರದ ఈ విశేషణాలకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అర్థాలను చూద్దాం. కామహర అంటే మన్మథుణ్ణి సంహరించినటువంటి వాడు, మన్మథుణ్ణి తన పాలనేత్రాగ్ని చేత భస్మము చేసినటువంటి వాడు. ఎందుకు మన్మథుణ్ణి రుద్రుల వారు తమ పాలనేత్రాగ్నితో భస్మం చేయవలసి వచ్చినది అని అంటే, మన్మథుడు ఇంద్రునికి సమానమైనటువంటి ఉత్తమ దేవత. మన్మథుని చేతిలో మన్మథునికి ఓడిపోయేటటువంటి వాళ్ళే అందరూ కూడా. అందరినీ తన కామ బాణములతో ఓడించేటటువంటి మన్మథుడు మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుని మీద కూడా తన పరాక్రమము చూపించటానికి వెళ్ళాడు. అప్పుడు రుద్రుల వారు తక్షణమే తన మనస్సును నియంత్రించుకొని పాలభాగంలో ఉన్నటువంటి తన 3వ నేత్రాన్ని తెరచి మన్మథుణ్ణి భస్మం చేశారు.
ఇది పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ. అందరి మనసులను మథనము చేసేటటువంటి మన్మథ శబ్దానికి అర్థము అందరి మనసులను మథనం చేస్తాడు, కకావికలం చేస్తాడు, అల్లకల్లోలం చేస్తాడు. కాబట్టి కామునికి మన్మథుడు అని పేరు. అటువంటి మన్మథుణ్ణి నిగ్రహించటం చేత, భస్మం చేయటం చేత కామహర అని రుద్రుడు ప్రసిద్ధి పొందాడు. ఇక రుద్రునికి హర అని కూడా పేరున్నది. హర అనేటటువంటి రుద్రుని పేరుకు ఇదే అర్థమే ఉంటున్నది, కామం హరతీతి కామహరః అని. అంతేకాకుండా మన మనస్సును చుట్టుముట్టి మన మనస్సును పై దాడి చేసేటటువంటి కోరికలను పరిహరించేటటువంటి దేవత రుద్రుడు. అందుకే అతనికి కామహర అని పేరు. ఎప్పుడైతే రుద్రుని యొక్క నేత్రాగ్నితో భస్మమై మన్మథుడు అంగములు లేనటువంటి అనంగుడయ్యాడు, అంగములే లేనటువంటి వాడయ్యాడు. అతనే షణ్ముఖునిగా, రుద్రుని పుత్రుడిగా జన్మించి దేవత సేనానిగా ప్రసిద్ధుడయ్యాడు షణ్ముఖుడు. ఇక పంచముఖుడైనటువంటి రుద్రుడు, నిన్న చెప్పుకున్నాం, రుద్రుడు పంచముఖుడు. పంచముఖుడైనటువంటి రుద్రుని కొడుకు షణ్ముఖుడు. అతను 6 ముఖములు కలిగినటువంటి వాడు. రుద్రుడు పంచముఖుడై మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము మరియు చేతన అనేటటువంటి 5 విధములైనటువంటి మనస్సునకు అభిమాని దేవత అయితే, అటువంటి రుద్రుని పుత్రుడైనటువంటి షణ్ముఖుడు మన్మథుని అవతారం. షణ్ముఖుడు 6 ముఖములు కలిగినటువంటి వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అరిషడ్వర్గములకు సంకేతముగా ఉంటూ ఉన్నది. వాటి యందు కూడా సాత్వికము మొదలైనటువంటి ప్రభేదములు ఉన్నాయి. శివుని చేత హతుడైనటువంటి కాముడు దుష్కామానికి, చెడు కామమునకు సంకేతమైతే, శివుని నుండి జన్మించినటువంటి షణ్ముఖుడు సత్కామమునకు సంకేతంగా ఉంటూ ఉన్నాడు. ఈ అరిషడ్వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు తామసముగా ఉండటమే కాకుండా సాత్వికముగా కూడా ఉన్నాయి అని వాదిరాజగురు సార్వభౌముల వారు రచించినటువంటి తమ రుక్మిణీష విజయ గ్రంథమునందు చెబుతారు. మొత్తానికి రుద్రుల వారికి కామహర అంటే మన్మథుణ్ణి సంహరించినటువంటి వారు, మన్మథుణ్ణి జయించినటువంటి వారు, మనోనియామక అధిపతి. మన కామములందు అంటే కోరికలయందు, కామమునందు మనకు నిగ్రహం రావాలి, మనలను మనము నిగ్రహించుకోవాలి, మన మనస్సును చుట్టుముట్టేటటువంటి కోరికలను పరిహరించేటటువంటి కామహర నామకుడైనటువంటి రుద్రుణ్ణి మనము ఆశ్రయించాలి, ప్రార్థించాలి. ఇక కామహర అంటే మనలో ఉన్నటువంటి కామాది మనోదోషములను పరిహరించేటటువంటి వాడు అని అర్థము. అంతేకాకుండా వైరాగ్యప్రదుడు, వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆచార్యుల వారి తంత్రసార సంగ్రహము చెప్పినట్లుగా శివుడు వైరాగ్యము యొక్క అభిమాని దేవత కూడా. కాబట్టి రుద్రుల వారికి కామహర అనేటటువంటి విశేషణము అత్యంత
సముచితంగా సూక్తంగా ఉంటూ ఉన్నది. ఇక కైలాస మందిర, వైకుంఠము విష్ణువునకు మందిరమైతే శివునికి మందిరము కైలాసము. ఈ కైలాసము ఎక్కడెక్కడ ఉన్నది? మేరు పర్వతము, గంధమాదన పర్వతము, హేమకూటమునందు ఉన్నవన్నీ కూడా శివుని మందిరములే. హిమాలయంలో ఉన్నటువంటి కైలాసము విశ్వవిఖ్యాతమైనటువంటిది. శివుడు సాంశుడు కాబట్టి ఈ అన్ని కైలాసములందు ఉంటాడు. ఇక్కడ సాంశుడు అంటే ఏమిటి? జీవులలో రెండు రకములు ఉన్నారు. ఒకరు సాంశులు, ఇంకొకరు నిరంశులు అని. నిరంశులు అని అంటే ఉన్న చోటే ఉండగలరు, ఏకకాలంలో అనేక చోట్లు అనేక రూపములతో ఉండడానికి సాధ్యము కానటువంటి వారు నిరంశ జీవులు. సాంశజీవులు అని అంటే ఏకకాలంలో అనేక ప్రదేశములలో అనేక రూపములతో ఉండి తమను సేవించేటటువంటి భక్తులను అనుగ్రహించేటటువంటి వారు సాంశజీవులు. అందుకు ఇప్పుడు మనకు అందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ ఏది అని అంటే ప్రహ్లాదుల అవతారమైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు. రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయంలో బృందావనమునందు సజీవ ప్రవేశము చేశారు. అయితే దేశ ఆద్యంతము అనేక మృత్తికా బృందావనములున్నాయి, ఇండ్లలో బృందావనములున్నాయి. చివరికి రాఘవేంద్ర స్వాముల వారి ఒక భావ చిత్రాన్ని పెట్టుకొని మనము వారిని సేవిస్తే భజిస్తే కామధేనువు కల్పవృక్షమై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు సాంశులు. ఏకకాలంలో అనేక ప్రదేశములలో ఉండి తమను సేవించేటటువంటి భక్తులను అనుగ్రహించేటటువంటి వారు సాంశులు. రాఘవేంద్ర స్వాముల వారే సాంశులైనప్పుడు మనోనియామక అధిపతి అయినటువంటి బ్రహ్మ కుమారుడైనటువంటి భగవంతుని మనవడైనటువంటి రుద్రుల వారు సాంశులు అని మనం చెప్పవలసిన అవసరమే లేదు. రుద్రుల వారు సాంశులై అన్ని కైలాసములందు ఉంటూ ఉన్నారు. విష్ణువు నివసించేటటువంటి వైకుంఠము నిత్యమైతే రుద్రుల వారు నివసించేటటువంటి కైలాసము అనిత్యలోకము. ఇక సోమ సూర్యానల విలోచన. సోమ అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, అనల అంటే అగ్ని. ఈ చంద్రుడు, సూర్యుడు, అగ్ని ముగ్గురు కూడా ప్రకాశాన్ని వెలుతురుని విరజిమ్మేటటువంటి వారే. ఈ ముగ్గురు కూడా చంద్రుడు ఎడమ కన్ను యందు, సూర్యుడు కుడి కన్ను యందు, నొసట యందు అగ్ని ఉండి ఈ మూడు కన్నుల యందు చంద్రుణ్ణి సూర్యుణ్ణి అగ్నిని ధరించినటువంటి వారు విలోచనుడు. లోచనము విశిష్టమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, విశిష్ట లోచనులు కలిగినటువంటి వాడు శివుడు. అందుకే అతనికి విరూపాక్ష అని పేరు. ఈ ముగ్గురుని తన కన్నులలో ధరించటం చేత అతడు విరూపాక్షుడయ్యాడు, ముక్కంటి అయ్యాడు. ఈ విధంగా సోమ సూర్యానల విలోచన ఇటువంటి విశిష్టమైనటువంటి త్రినేత్రము కలిగినటువంటి వాడు త్రినేత్రుడు, ముక్కంటి, విరూపాక్షుడు, మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారు. ఇక కామితప్రద.
అంటే కోరినటువంటివి ఇచ్చేటటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. అందరు దేవతలు కూడా కోరినవి ఇస్తారు వారిని సేవిస్తే. అయితే రుద్రుల వారిలో ఒక ప్రత్యేకత ఉంటూ ఉన్నది. క్షిప్రముగా అంటే శీఘ్రముగా కోరినటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడు రుద్రుడు. అంటే కరుణామూర్తి, దయాళువు, కోరిన వెంటనే కోరిన దానిని ఇచ్చేటటువంటి భోళాశంకరుడు రుద్రుడు. కామితప్రద ఆశుతోష అని భాగవతం చెబుతూ ఉన్నది. భగవాన్ ఆశుతోష ఉమాపతి అని. క్షిప్రముగా శీఘ్రముగా కోరిన వరములను ఇచ్చేటటువంటి వాడు రుద్రుడు, భోళాశంకరుడు. అందుకే దేవతలు దైత్యులు దానవులు, దేవతలు కాదు దైత్యులు దానవులు శివుణ్ణే ఎక్కువగా ఆరాధిస్తారు. శివుని గురించే తపస్సు చేస్తారు. ఎందుకయ్యానంటే రుద్రుడు క్షిప్రముగా తన భక్తులు కోరితే వెంటనే వరములను ఇచ్చేటటువంటి వాడు. అందుకు అతనికి కామితప్రద అని. ఎంతటి భోళాశంకరుడు మన శంకరుడంటే రాక్షసులకు వారు కోరినటువంటి వరములను ఇచ్చి తనకే ప్రమాదాన్ని తెచ్చుకునేటటువంటి భోళాశంకరుడు. అందుకే కామితప్రద అన్నారు. ఉదాహరణకు భస్మాసురుడు తపస్సు చేశాడు, రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం వరం కావాలి అన్నప్పుడు వాడన్నాడు, నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వారు భస్మం కావాలి. రుద్రుల వారు తథాస్తు అన్నారు. వాడు చూచాడు, రుద్రా నీవిచ్చినటువంటి వరము సత్యమో కాదో తెలుసుకోవాలి, నేను పరీక్ష చేసుకోవాలి అన్నాడు. చూచాడు అన్ని చోట్ల, ఎవరూ కనబడలేదు. ఎదురుగా రుద్రుల వారు ఉన్నాడు. రుద్రా నీ తల మీదే నేను చెయ్యి పెడతాను, నేను పరీక్ష చేసుకుంటాను, నీవు ఇచ్చిన వరము సత్యమో అసత్యమో అని. అప్పుడు రుద్రుల వారు విష్ణువుని శరణు పొందినప్పుడు భగవంతుడు మోహిని అవతారాన్ని దాల్చి తన మాయ చేత ఆ భస్మాసురుణ్ణి మోహింపజేసి అతని చేతిని అతని తల మీదే పెట్టుకునేటట్లుగా చేసి అతన్ని నాశనం చేశాడు. ఈ వరం ఇచ్చిన భస్మాసురు, వానికి భస్మం ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం కావాలి అనేటటువంటి వరం పొందినవాడు కాబట్టి వాడు భస్మాసురుడయ్యాడు. అంటే ఇక్కడ రుద్రుల వారు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులు కోరిన దానిని వెంటనే అనుగ్రహించేటటువంటి వాడు, క్షిప్రప్రదాత, వరములను ఇచ్చేటటువంటి వాడు, శీఘ్రముగా ఇచ్చేటటువంటి వాడు కామితప్రద. అంటే ఇది దోషమని కాదు, రుద్రుల వారి తత్వమే అంత. కాబట్టి కామితప్రద అని చెబుతూ ఉన్నారు. అంటే కోరిన వరములను శీఘ్రముగా ఇచ్చేటటువంటి వాడు. నేను మొదటే చెప్పినట్లుగా ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు రుద్రుల వారిని 11 విశేషణములతో స్తోత్రం చేశారు. ఈ 11 విశేషణములు దేనికి సంకేతంగా అంటే రుద్రుల వారు ఏకాదశ రుద్రులు ఉన్నారు. 11 మంది రుద్రులు 11 విశేషణములతో ఆ రుద్రుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా స్తోత్రం చేసి కరుణి శమగే సదా సుమంగళవా, హే రుద్ర, ఇంతటి మహానుభావుడైనటువంటి హే శంకర, మాకు సర్వదా సుమంగళములను అనుగ్రహించుము అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమంగళవా కరుణిసు అని అంటే మనకు ఆపాతతః రుద్రుల వారు శ్మశానంలో ఉంటారు. భస్మాసురుడు భస్మధారణ చేస్తారు అని మనకు ఒక తప్పు అభిప్రాయంగా
వచ్చేటటువంటి విధంగా ఆపాతత కనబడతారు. అయితే గంగాధరుడైనటువంటి శివుడు సుమంగళ దేవత. శివ శంకర, శంకరోతీతి శంకర, మంగళమును చేసేటటువంటి వాడు శంకరుడు. అత్యంత మంగళ దేవత అయినటువంటి రుద్రుడు అమంగళ దేవత కాదు. మంగళములను, కళ్యాణములను, మంచిని అనుగ్రహించేటటువంటి దేవత అని తెలియజేయటానికే కరుణిసెమగే సదా సుమంగళవ, మంచిని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మంగళము, కళ్యాణము, మంగళము అంటే మంచిది అని అర్థం. మంచిది అంటే ఎంత? మనకందరికీ కావలసినటువంటి మంగళము, మంచి, శుభము ఏమిటి అంటే మోక్షము. శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి మోక్షాన్ని మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారు నేరుగా కరుణించలేరు, కరుణించరు కూడా. అయితే మోక్షమునకు కావలసినటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవత మనోనియామక అధిపతి దేవత రుద్రుల వారు. కాబట్టి ఇక్కడ కరుణిసమగె సదా సుమంగళవ అని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంటూ ఉన్నది. ఇక్కడ సదా సుమంగళవ, ఆ సుమంగళము కూడా సదా ఎల్లప్పుడూ కరుణించమని. అంటే సదా నాకు మంగళమునకు, మోక్షమునకు కారణభూతమైనటువంటి సద్జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే రుద్రుల వారిని దైత్యులు, రాక్షసులు అందరూ కూడా చెడు వరములను కోరి చెడునే పొందారు. అమంగళమైనటువంటి వరములను కోరి దాని చేత వారు చెడునకు గురి అయ్యారు. కాబట్టి హే మనోనియామక అధిపతి, హే శంకర, మాకు దైత్యులు, రాక్షసులు కోరేటటువంటి చెడు వరములు మేము కోరటం లేదు, మాకు వద్దు. కరుణిసమగె సదా సుమంగళవ, సుమంగళమును, మంచిని, జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్యమును మాకు నీవు సదా అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. మనం మొదటే చెప్పుకున్నట్లుగా మనోనియామక అధిపతి దేవత రుద్రుల వారు. అందుకే విజయదాసుల వారు అంటారు, కైలాసవాస గౌరీశ ఈశ తైలధారయంతే మనసు కొడు హరియల్లి శంభో. హే కైలాసవాస, గౌరీశ ఈశ, గౌరీశ ఈశ, నీవు పరమ వైష్ణవుడవు. ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుని యందు నాకు భక్తిని తైలధార వలె అవిచ్ఛిన్నంగా, శశ్వదేక ప్రకారంగా, ఎక్కడ ఆ ధార, భక్తి ధార తెగిపోకుండా ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి ఆ భక్తి ధారను నాకు అనుగ్రహించమని విజయదాసుల వారు మనోనియామక అధిపతులైనటువంటి రుద్రుల వారిని ప్రార్థిస్తారు. అదేవిధంగా ఇక్కడ జగన్నాథదాసుల వారు కూడా మోక్షానికి కారణమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని మాకు ఎప్పుడూ అనుగ్రహించమని ప్రార్థించారు జగన్నాథదాసుల వారు. ఇక్కడితో ఈ వామదేవ విరించితనయ అనేటటువంటి ఈ పద్యాన్ని 3 రోజులుగా చెప్పుకోవటం జరిగింది. ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగించి రేపు కృత్తివాసనే ಹಿಂದೆನಿ 40 ಕಲ್ಪ ಸಮೀರನಲಿ ಶಿಷ್ಯತ್ವ ವಹಿಸಿ ಅಖಿಳಾಗಮಾರ್ಥಗಳೋದಿ ಜಲಧಿಯಳು 10 ಕಲ್ಪದಿ ತಪವಗೈದ ఆదిత్యరొళగుత్తమనెనిసి పురుషోత్తమన పర్యంక పదవైదిదియో మహదేవ అని 11వ పద్యంలో ఇంకొక మారు రుద్రుల వారిని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తారు. ఆ పద్యాన్ని మనం రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ
శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.